ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. ప్రభాస్ మారుతి కాంబినేషన్ తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ ప్రభాస్ ఉన్నా లేకపోయినా నాన్ స్టాప్ గా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నుండి త్వరలో ఒక మంచి మాస్ నెంబర్ ని షూట్ చేయనున్నారట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు సలార్ 2 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్. సలార్ 2 లో ఓ అతిథి పాత్ర ఉంది. ఈ పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త ప్రాజెక్ట్ ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఒక పాత్ర నెగిటివ్, మరో పాత్ర పాజిటివ్ గా ఉంటుందనే గాసిప్ చక్కర్లు కొడుతుంది. సినిమా మొత్తానికి ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. అయితే బ్రహ్మాస్త్ర 2 ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించబోతున్నట్లు కొత్తగా పుకార్లు మొదలయ్యాయి. రణబీర్ కపూర్, అలియా భట్లతో పాటు ఎన్టీఆర్ ఓ పార్టీలో కనిపించడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. కానీ మేకర్స్ ఈ వార్తపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకుడిగా కొత్త సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసింది. జోడు గుర్రాల పోస్టర్ తో రోరింగ్ టు కాంకర్ అనే ట్యాగ్ లైన్ తో మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. తాజాగా నవంబర్ 1st వీక్ నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనుందని ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో టీం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీరి కాంబినేషన్ లో వచ్చే మూవీపై మరో కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా నటించే ఛాన్స్ ఉందనే టాక్ మొదలైంది. మరి అలియా భట్ నిజంగానే మహేష్ సరసన నటిస్తుందో లేదో చూడాలి. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ సినిమాపై ఆన్లైన్లో రోజుకు పుకారు వస్తూనే ఉంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనికి అధికారికంగా రాక్షస్ అనే టైటిల్ను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే మాక్సిమం షూట్ కంప్లీట్ చేసిన టీం మిగతా 10% షూటింగ్ ని స్పీడప్ చేస్తోంది. పుష్ప 2 నుంచి పుష్ప అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఫుల్ సాంగ్ రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అంతకంటే ముందు ఒక సెన్సేషనల్ సర్ప్రైజ్ ఉంటుందని ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేశారు. లేటెస్ట్ టాలీవుడ్ బస్ ప్రకారం ఆ సర్ప్రైజ్ క్యాన్సిల్ అయినట్లు చెప్తున్నారు. కారణాలు తెలియరానప్పటికీ దానిని ఫుల్ సాంగ్ రిలీజ్ టైంలోనే అందించనున్నారట. తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య శంకర్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో పుష్ప సాంగ్ మార్మోగింది. ఈ ఈవెంట్ లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, బాలీవుడ్ రణ్వీర్ సింగ్ ఇద్దరు కలిసి ఊ అంటావా మావా సాంగ్ కి డాన్స్ అదరగొట్టారు. వారిద్దరూ కలిసి సరదాగా డాన్స్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కొత్త దర్శకుడు విజయ్ బిన్ని డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నాసామిరంగ సంక్రాంతి వేళ ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. మ్యాటర్ ఏంటంటే విజయ్ బిన్నితో మరొక మాస్ యాక్షన్ మూవీ చేసేందుకు నాగార్జున సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ వేగంగా పూర్తి చేసి 2025 సంక్రాంతి బరిలో నిలపాలనే ఆలోచనలో ఉన్నారట. ధనుష్, నాగార్జున, లక్ష్మిక లీడ్ రోల్స్ లో శేఖర్ కమల డైరెక్షన్ లో వస్తున్న కుబేరా మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. మే 2న తమ మూవీ నుండి ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ రానుందని తాజాగా మేకర్స్ సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా తెలిపారు. భారీ బడ్జెట్ తో మంచు విష్ణు తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ అవుతోంది. ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఆదివాసీ తెగకు సంబంధించిన ఒక పాత్రలో మెరవనున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్నారు. చాలా మంది స్టార్స్ కూడా ఈ సినిమాలో యాడ్ కాబోతున్నారని తెలుస్తోంది. కన్నప్ప మూవీకి సంబంధించి మరో క్రేజీ రూమర్ వచ్చేసింది. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని, ఆ సాంగ్ కోసం హీరోయిన్ తమన్నాను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. జైలర్లో కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడు మంచు విష్ణు సరసన కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేయబోతోంది. అయితే ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా రూపొందించిన ఆ ఒకటి అడక్కు మూవీ మే 3న రిలీజ్ కానుంది. అయితే మే 1న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేసింది సినిమా టీం. సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ దస్పల్లా హోటల్లో గ్రాండ్ గా జరగనుందని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు.
సినిమా విషయంలో సూపర్ స్పీడ్ చూపించిన నాని తన అప్కమింగ్ మూవీ సరిపోద శనివారం సినిమా షూట్ ని అల్యూమినియం ఫ్యాక్టరీలో చేస్తున్నారు. నాని చాలా కాలం తర్వాత యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. శర్వానంద్ రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మరోవైపు శ్రీరామ్ ఆదిత్యతో శర్వా చేస్తున్న మనమే సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కృష్ణమ్మ. బివి గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకుముందు మే 1న సాయంత్రం హైదరాబాద్ హైటెక్ సిటీలో కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్లుగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, సుకుమార్ హాజరు కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు గమ్ గమ్ గణేష్ అంటూ థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయిపోయారు. దర్శకుడు ఉదయ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. మే 31న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్ శ్రీనువైట్ల కాంబోలు తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.